ఈసారి కాన్సెప్ట్ ఏదో ఎంటైర్గా సినారియో మొత్తం మారిపోయేలా కనిపిస్తుంది కదా ఓవరాల్ బిగ్ బాస్. ప్రతిసారి బిగ్ బాస్ ఎలా ఉండదు, స్టార్టింగ్ మండే రోజు నామినేషన్స్ ఉండేవి. ఆఫ్ కోర్స్ మండేతో పాటు ట్యూస్డే కూడా అప్పుడప్పుడు అటు షిఫ్ట్ అయ్యేవి ఎక్కువ కంటెంట్ ఉన్నప్పుడు. అండ్ తర్వాత క్యాప్టెన్ కోసం టాస్కులు పెట్టి ఒక 2-3 డేస్ పెట్టేశాక తర్వాత క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకోవడం, ఇమీడియట్గా నాగార్జున గారు వచ్చి వీకెండ్ ఎపిసోడ్స్ కంటిన్యూ చేసేవాళ్ళు. మళ్ళీ మండే వస్తే మళ్ళీ నామినేషన్స్, ఇదంతా కథ కమిషన్ విషయం ఇలాగే ఉంటుంది గత ఇన్ని సంవత్సరాలుగా, లాస్ట్ 7 years నుంచి. బట్ ఈసారి మాత్రం బిగ్ బాస్ కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి క్యాప్టెన్ అనే కాన్సెప్టే కంప్లీట్గా పక్కన పెట్టేసి చీఫ్స్ అంటూ ఒక్కరు కాకుండా ముగ్గురిని చీఫ్స్ తీసుకొని ఆ ముగ్గురు చీఫ్స్తోని ఎలా ఆడిస్తారబ్బా అని మేము అనుకుంటున్న టైంలో ముగ్గురు చీఫ్స్కి క్లాన్స్గా ఉండడానికి, క్లాన్ అంటే ఒక గ్రూప్ అనమాట, ఆ ముగ్గురు చీఫ్స్కి క్లాన్స్ కావడానికి హౌస్లో ఉన్న మెంబర్స్లోంచి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడమే కాదు, అవతల వాళ్ళు కూడా నేను ఈ చీఫ్స్ దగ్గర వెళ్ళాలా లేదా అంటూ వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఇస్తూ, అంటే అటు చీఫ్స్కి ఎంత రైట్స్ ఇస్తున్నారో హౌస్లో ఉన్న మెంబర్స్కి కూడా అంతే రైట్ ఇస్తూ మీరు ఒక గ్రూప్లో ఉండడానికి ఓకేనా, చీఫ్స్ మీకు ఓకేనా, అండ్ కంటెస్టెంట్స్ మీకు కూడా క్లాన్స్గా ఉండడానికి ఓకేనా అన్నట్టుగా ఇద్దరు ఒపీనియన్ ప్రూవ్ చేస్తూ, ఇద్దరు ఒపీనియన్ మనకి చూపిస్తూ తద్వారా కంటెంట్ అనేది జనరేట్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు ఒపీనియన్ కనుక్కున్నప్పుడు అటు చీఫ్స్కి ఏ కంటెస్టెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏ కంటెస్టెంట్ రావాలి అన్నట్టుగా వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. అండ్ ఎవరిని వద్దు అని వాళ్ళు చెప్తున్నారో, ఎవరిని వద్దు అని అనుకుంటారో వాళ్ళ ఒపీనియన్ కూడా అలా బయటపడుతుంది. అండ్ ఇటు క్లాన్స్ నుంచి కూడా అంతే, వాళ్ళు ఈ చీఫ్స్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారా లేదు అనుకున్నప్పుడు ఎందుకు లేదనుకుంటున్నారో అండ్ దాని గురించి డిస్కషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అసలు నేను ఇప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ నామినేషన్స్కి ఎలా ఉంటుంది, నేను నా దగ్గరికి రమ్మన్నా కూడా నా చీఫ్స్లో వచ్చి క్లాన్గా ఉండమని చెప్పినా కూడా నువ్వు రాలే కదా, నీకు ఎందుకంత అన్నట్టుగా మళ్ళీ దీని గురించి నామినేషన్స్ అవుతాయి. అసలు మళ్ళీ క్లాన్ సైడ్ నుంచి కూడా అసలు నన్ను పిలవడం ఏంటి, అసలు నీ దగ్గర నేను వస్తానని ఎలా అనుకున్నామంటూ ఈ యాంగిల్లో గొడవలు, ఏ రకంగా చూసినా ఫుల్ ఆన్ కంటెంట్ అనమాట ఈ కాన్సెప్ట్ వల్ల. ఎందుకంటే రెగ్యులర్గా ఉన్న క్యాప్టెను సాధారణ నామినేషన్స్ వల్ల వచ్చే కాంట్రవర్సీల కంటే జనరేట్ అయ్యే గొడవల కంటే కూడా ఇలా జనరేట్ అయ్యే గొడవలే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ టాస్క్స్ ఇంతకుముందు సీజన్స్ లాగా ఎలాగైతే ఇప్పుడు దొంగతనాలు చేస్తూ అక్కడిక్కడ వాళ్ళు దాపెట్టుకొని తద్వారా ఒక 2-3 days అదే టాస్క్ని కంటిన్యూ చేస్తూ ఒక్కొక్కటి అట్లా కంటిన్యూ చేస్తూ పోతే ఒకరోజు చూసిన టాస్క్ మళ్ళీ 2 రోజు మళ్ళీ అది కంటిన్యూ అవుతా, అబ్బా ఇంకెంతసేపు రా, ఇంకెన్ని రోజులు ఇంకా అయిపోలేదు ఆ టాస్క్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఈ మెథడ్లో చేస్తుంటే ప్రతిరోజు ఎపిసోడ్ అనేది కొత్తగా కనబడుతుంది. ఇవాళ చూసిన కంటెంట్ మళ్ళీ రేపు రాదు. ఇవాళ ఇప్పుడు యష్మి టీంలో ఒకరు నెగిటివ్గా మాట్లాడుతుండొచ్చు, రేపు నైని టీం వాళ్ళు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం రా అంటూ రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నిఖిల్ టీం వాళ్ళు అసలు ఇవన్నీ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారంటూ వెయిట్ చేయడానికి ఉండదు. సో ప్రతిరోజు ఎగ్జైటింగ్గా ఉంటుంది ఇలా ఈ కాన్సెప్ట్ ద్వారా. సో నాకు పర్సనల్లీ అయితే ఈ కాన్సెప్ట్ అనేది బాగా నచ్చేసింది, భలే ప్లాన్ చేశారనిపించింది రెగ్యులర్ కాన్సెప్ట్ కంటే కూడా. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేయండి. ఎనీవే చూసుకుంటే ఇప్పుడు ప్రోమో ప్లస్ లైవ్ అప్డేట్స్ రెండు కలిసి చెప్పుకుందాం. సో ఓవరాల్గా మీకు కంప్లీట్ క్లారిటీ అయితే ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఇంట్లో ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, ఎవరు నిఖిల్, యష్మి, నైనిక ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు చీఫ్స్కి క్లాన్స్గా ఉండడానికి హౌస్ మేట్స్ నుంచి సెలెక్ట్ చేసుకోమన్నారు అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఆ ఛాన్స్ వీళ్ళకే, కంటెస్టెంట్స్కే ఇచ్చారు. ముఖ్యంగా బేబక్క, శేఖర్ భాషా, నబీల్ వీళ్ళకి ఆ చీఫ్స్గా ఉండడానికి అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి మీరు ఎవరిని చీఫ్గా యాక్సెప్ట్ చేయడానికంటే ఎవరి క్లాన్లో వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా వాళ్ళకి చాయిస్ ఇస్తే శేఖర్ భాషనేమో యష్మి, బేబక్కనేమో నిఖిల్ టీంలోకి అండ్ నైనిక టీంలోకి నబీల్ వెళ్ళాలన్నట్టుగా వాళ్ళు డిసైడ్ చేసుకుని ఉన్నారు. అలాగే మిగతా కంటెస్టెంట్ల అందరికీ కూడా మీరు ఎవరి టీంలోకి వెళ్దామంటూ, అంటే ఈ చీఫ్గా ఎవరి క్లాన్లో వెళ్ళాలనుకుంటున్నారని వేరే కంటెస్టెంట్స్కి చాయిస్ ఇచ్చారు. ఇటు చీఫ్స్కి కూడా మీరు ఎవరిని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నారంటూ ఇద్దరికి కూడా చాయిస్ ఇవ్వడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ అని నాకు అనిపించింది అనమాట. అండ్
ఈ ఈ ప్రకారంగా ఒక్కొక్కరు నడుతున్నారు. ఇప్పుడు యష్మి ప్రేరణ మీద చాలా ఇంట్రెస్ట్ చూపెట్టింది. ప్రేరణ లాంటి ఆలోచించదగ్గ ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉన్న అమ్మాయితో ఉంటే నా క్లాన్ ఇంకా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ప్రేరణని ఇన్వైట్ చేసింది. అటు నిఖిల్ కూడా ఇన్వైట్ చేశాడు. ప్రేరణ లాంటి అమ్మాయి డెఫినెట్లీ షీ డిజర్వ్స్ అనమాట. నిఖిల్ అసలు ఇన్వైట్ చేయని పర్సనే లేదు, ఆల్మోస్ట్ అందరినీ ఇన్వైట్ చేశాడు ఎక్సెప్ట్ విష్ణుప్రియ అలా ఒకరిద్దరిని తప్ప. అండ్ తర్వాత కానీ ఇక్కడ ప్రేరణ సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే, నిఖిల్ నో డౌట్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, ఎక్స్ట్రీమ్లీ ఒక డామినెంట్ లాగా ఉంటాడు. ఆయన టీంలోకి వెళ్తే గెలవడం షూర్ షాట్ అన్నట్టుగా ఈజీగా తెలిసిపోద్ది. బట్ యష్మి టీంలో ఉండి అపోనెంట్గా నిఖిల్ లాంటి ఒక బలవంతుడు ఉంటే అది కదరా మజా. సో నాకు ఆ మజా కావాలి. ఒక స్ట్రాంగ్ అపోనెంట్తో పోరాడి గెలిస్తే కిక్ ఉంటుంది కదా, నాకు ఆ కిక్ కావాలన్నట్టుగా ప్రేరణ యష్మిని సెలెక్ట్ చేసుకుంది. ఫెంటాస్టిక్ అనిపించింది నాకు. ముందు నుంచి కూడా ప్రేరణ థాట్ ప్రాసెస్ అంటే తనకున్న క్లారిటీ ఆఫ్ థాట్ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా తను ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అఫ్ కోర్స్ ఇప్పుడు సోనియా లాంటి వాళ్ళు, మణికంఠ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఫుటేజ్ వచ్చినా కూడా వాళ్ళ పాజిటివిటీతో పాటు నెగిటివిటీ కూడా అంతే ఎక్స్పోజ్ అవుతూ వాళ్ళ కంటెంట్ అనేది జనరేట్ అవుతున్నా కూడా ప్రేరణకు సంబంధించి కంటెంట్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ శాతం పాజిటివిటీ ఉన్న కంటెంటే వచ్చింది, జనాలకి నచ్చే విధంగా ఉన్న కంటెంటే వచ్చింది. సో ఆ విధంగా ప్రేరణకి ఇది చాలా పాజిటివిటీ జనరేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా నాకు అర్థమైంది. దాని తర్వాత చూసుకుంటే నైనిక ఆదిత్య ఓంని ఇన్వైట్ చేస్తూ తన క్లాన్లోకి తను చెప్పేది ఏంటంటే, ఆదిత్య ఓం చాలా పెద్దరికంగా ఉంటాడు అండ్ తన థాట్ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను ఆయన తీసుకోవాలనుకుంటున్నాను అని నైనిక చూస్ చేసుకోవడం, ఆదిత్య ఓం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం రెండు జరిగిపోయినాయి. సో కిరాక్ సీత ఏంటి, తనని నైనిక లాంటి అంటే కిరాక్ సీతకి చాలా బాగా ఆలోచించగలుగుతూ ఒక మంచి బ్రెయిన్ ఉన్న అమ్మాయి ఏదైనా ఒపీనియన్ చెప్పాలనుకుంటే చాలా స్ట్రాంగ్గా చెప్పేస్తుంది, ఆన్ ద ఫేస్ చెప్పేస్తుంది, లాజికల్గా కూడా మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో నైనిక తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసింది. కిరాక్ సీత కూడా యాక్సెప్ట్ చేసి తన క్లాన్లోకి అయితే వెళ్ళిపోయింది. తర్వాత విష్ణుప్రియ చూస్ చేసుకునేటప్పుడు అక్కడ విష్ణుప్రియ ఎంటర్టైన్మెంట్ అనేది నాకు బాగా నచ్చుతుంది కాబట్టి నా క్లాన్లో ఒక ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఉండాలి కాబట్టి విష్ణు తీసుకుంటున్నాను అన్నట్టుగా నైనిక తీసుకుంది. అంటే అక్కడ టాస్క్ ఏంటి ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. బట్ విష్ణుప్రియని ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో తీసుకున్నా అంటే మేబీ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఏమన్నా ఇస్తుండొచ్చు అన్నట్టుగా నైనిక అనుకుందాం, మరేంటో కానీ మొత్తానికైతే చూస్ చేసుకుంది. కానీ నిఖిల్ కానీ ఇలాంటి వాళ్ళు కానీ అందరూ విష్ణుప్రియకు దూరంగానే ఉన్నారు. ఎందుకంటే తనకు ఒక క్లారిటీ ఉండదు. ఏదైనా మాట్లాడేటప్పుడు తను ఏం మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, ఆ డిస్కషన్ని ఎలా ఎండ్ చేయాలి, అసలు ఎందుకు స్టార్ట్ పెట్టింది, ఇలా చాలా విషయాల్లో కూడా తను ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే విష్ణుప్రియ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వచ్చి మాట్లాడే పర్సన్ కాదు. ఏదన్నా లొల్లి జరుగుతుంటే కూడా ఆమె జోన్డ్ అవుట్ ఉండే ఆమె ప్రపంచంలో ఆమె ఉంటుంది. ఆమె యోగా, ఆమె ఎక్సర్సైజులు తప్ప వేరే దాని గురించి అసలు పట్టించుకోదు అన్నట్టుగా అందరికి ఒపీనియన్ ఉండడం వల్లే విష్ణుప్రియని ఎవరు తీసుకోవడానికి ఇష్టపడలేదు. బట్ నైనిక ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే షీ కేమ్ ఫార్వర్డ్ అనమాట. బట్ విష్ణుకి యాక్చువల్లీ నిఖిల్ టీంలోకి వెళ్ళాలని చాలా కోరిక ఉండేది. ఎందుకంటే ముందు నుంచి నిఖిల్తో ఒక బాండింగ్ ఉంది. నిఖిల్ అంటే ఈమెకి ఇష్టం అంట. రకరకాలుగా ఆయన ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షోలో కూడా వీళ్ళిద్దరు కలిసి ఉంటాం, విష్ణుకి కొంచెం నిఖిల్ మీద క్రష్ ఉండడం, ఇలాంటివన్నీ ఆ షోలో చూసిన వాళ్ళు ఇక్కడ కూడా విష్ణు అదే పందా అయితే నడిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఇంకా నిఖిల్ మీద ఉండడం వల్ల విష్ణుకి తనకి నిఖిల్ టీంలోకి వెళ్ళాలని ఉంది. బట్ తనని తీసుకునేటట్టుగా నిఖిల్ అసలు లేడు కాబట్టి నైనిక చూస్ చేసుకుంది కాబట్టి సరే అని ఇంకా వెళ్ళాల్సి వచ్చింది అనమాట. దాని తర్వాత అభయ్ నవీన్కి ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది, చాలా బాగా తను ఏదైనా ఫిజికల్ టాస్క్లు ఇస్తే చాలా బాగా ఆడగలడు అనే ఉద్దేశంతో యష్మి కానీ నిఖిల్ కానీ అభయ్ని చూస్ చేసుకుందాం అనుకున్నారు. బట్ సేమ్ మన ప్రేరణ ఎలాగైతే ఆలోచించిందో అభయ్ నవీన్ కూడా అలాగే ఇప్పుడు నిఖిల్ టీంలో ఉండడం వల్ల తను ఆల్రెడీ పవర్ఫుల్, ఈజీగా గెలిచేశారు అన్నట్టుగా అందరు అనుకుంటారు. బట్ యష్మి టీంలో ఉండి గెలిస్తేనే నాకు కూడా పేరు వస్తుంది కదా అనే ఉద్దేశంతో అండ్ యష్మి కూడా నా మీద చాలా హోప్స్ పెట్టుకుంది, నేను వాళ్ళ టీంలోకి వస్తే వాళ్ళ టీం బలపడుతుందని. సో నాకు ఆ స్పెషల్ పొజిషన్ ఉండడం అనేది బాగుంది అనిపించి తను కూడా వెళ్ళిపోయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత యష్మి టీంలోకి వెళ్ళిపోయారని. అండ్ తర్వాత పృథ్వీతో యష్మి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ మిగతా ఇద్దరికి అంటే నిఖిల్కి కానీ నైనికకి కానీ చీఫ్స్గా వాళ్ళు
టాస్క్లు గెలిచి సాధించుకున్నారు. బట్ నాది అలా కాదు. ఎవరో చూస్ చేసుకుంటే నేను అవ్వాల్సి వచ్చింది. ఒక లక్ మీద అయ్యాను తప్ప నేను పెద్ద కష్టపడింది ఏం లేదు చీఫ్స్ పొజిషన్కి. దానికి ఆల్రెడీ చాలా కాంట్రవర్సీ అయింది హౌస్లో. బట్ కాబట్టి ఇప్పుడు నేను ఏదన్నా చేస్తే చాలా పకడ్బందీగా చేయాలి. అసలు ఇంకెవరు వేలెత్తి చూపే విధంగా ఉండకూడదు. కాబట్టి చాలా స్ట్రాంగ్ వాళ్ళు ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. సో ఇప్పుడు పృథ్వీ, నువ్వు అలాగే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నావు అనే ఉద్దేశంతో, నువ్వు చాలా బాగా ఆడగలవు డెఫినెట్గా అనే ఉద్దేశంతో నమ్మి నిన్ను తీసుకుంటున్నాను అన్నట్టుగా పృథ్వీని తను యాక్సెప్ట్ చేసింది. అండ్ తర్వాత ఇది ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ కూడా పృథ్వీ మీద ఇంట్రెస్ట్ చూపెట్టినా కూడా పృథ్వీ సేమ్ నిఖిల్ టీంలో ఉంటే మొత్తం పేరు తనకే పోతుంది. తను ఎలాగో ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి అందుకే గెలిచింది అన్నట్టుగా అందరూ అనుకుంటారు. కాబట్టి సపరేట్ ఐడెంటిటీ ఉండదనే ఉద్దేశంతో నిఖిల్ టీంకి అసలు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన ఎలాగో హీ కెన్ మేనేజ్ టు కమ్. ఆయన టీంలో ఉన్న మనకి ప్రత్యేకంగా గుర్తింపు ఏమి ఉండదు. అపోనెంట్ స్ట్రాంగ్ ఉంటేనే, ఆ స్ట్రాంగ్ ఉన్న అపోనెంట్ మీద మనం గెలిస్తేనే మజా ఉంటుంది కదా అంటూ ప్రతి ఒక్కరు ఇదే థాట్ మీద నిఖిల్ గ్రూప్కి వెళ్ళడానికి ఆలోచించారనమాట. అండ్ తర్వాత అండ్ మోర్ ఓవర్ యష్మి తనని రీసెంట్ నామినేషన్స్ నుండి కూడా సేవ్ చేసింది కదా. సో ఆ కృతజ్ఞత కూడా పృథ్వీకి ఉండడం వల్ల తను యష్మిని పిక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ తర్వాత నిఖిల్ సోనియాని కూడా ఇన్వైట్ చేస్తాను. నాకు ఇది షాకింగ్గా అనిపించింది. మిగతా వాళ్ళని ఇన్వైట్ చేయడం ఓకే, బట్ సోనియాని కూడా ఇన్వైట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇండియా పాకిస్తాన్ లాగా ఉండే క్యాండిడేట్స్. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ ఎక్కువ శాతం కూడా సోనియా వల్ల పెద్దగా రచ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ సీజన్లో స్టార్మా బ్యాచ్ అన్నట్టుగా ఎలాగైతే ఎక్కువ పోర్ట్రే అయిపోయిందో, ఈ సీజన్లో కన్నడ బ్యాచ్ అన్నట్టుగా సోనియా అలా పోర్ట్రే చేద్దామని ట్రై చేస్తుంది. అది నిఖిల్కి నచ్చట్లేదు. ఎందుకంటే నిఖిల్ ఒక గ్రూప్గా ఉండి ఏదో ఇట్లా గూడుగుటాన్ని చేస్తున్నాడు, డామినేటింగ్ చేస్తున్నాడు అనే విధంగా సోనియా పోర్ట్రే చేద్దామని ట్రై చేస్తుంది. అదే సోనియాని తన క్లాన్లోకి ఇన్వైట్ చేస్తే, సో ఎట్లాగో తన క్లాన్లోకి ఇన్వైట్ చేస్తే తనకే సపోర్ట్ చేస్తుంది కదా, ఆమెతో అన్నెసరీ లొల్లిపోతుంది అనే ఉద్దేశంతో నిఖిల్ సాధ్యమైనంత వరకు సోనియాని కలుపుకుపోదామని చూస్తాను. బట్ సోనియా మటుకు అస్సలు ఆ ఫీలింగ్ రోజే లేదు. తను అసలు ఇంకేమంటున్నాడు, ప్రోమోలో చూశారు కదా, ఆడపులితో ఫైట్ చేస్తేనే అసలు ఆ మజా ఉంటుంది, నాలాంటి ఆడపులితో ఫైట్ చేస్తేనే మజా ఉంటుంది అన్నట్టుగా తను చెప్తుందన్నమాట. బిందు కూడా ఆడపులి అంది ఓటీటీ సీజన్లో. ఆడపులి అనేది, బట్ ఓవరాల్ ప్రాసెస్లో తను ఆల్రెడీ ఆడపులి అన్నట్టుగా తన ఆడే విధానంలో ప్రూవ్ చేసుకుని ఆ మాట అంది. సోనియా స్టార్టింగ్లోనే అనేసింది. బిందు ఏమన్నది అప్పట్లో, నాకు టాస్క్లో బాగా టాస్క్లు అంతగా ఆడలేను, అది గెలిచేసేంత కాన్సన్ట్రేషన్ కానీ ఫిజికల్ స్ట్రెంత్ కానీ లేదు, బట్ ఏదైనా పాయింట్ పెడితే చాలా స్ట్రాంగ్గా వాదించగలను అన్నట్టుగా బిందు అప్పుడు ప్రూవ్ చేసింది. ఇప్పుడు సోనియా కూడా ఎగ్జాక్ట్గా అదే అంటుంది. నాకు ఈ ఫైట్లు, నాకు ఇట్లా డ్యాన్స్లు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ నాకు తెలీదు, టాస్కులు పెద్దగా ఆడకపోవచ్చు, బట్ మాట మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్టుగా తను చెప్తుంది. సో లిటరల్గా లేడీ విన్నర్ బిందు అయింది కాబట్టి బిగ్ బాస్లో లేడీ విన్నర్ అవ్వాలంటే బిందులాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈమె తనని తాను బిందులాగా మార్చుకుంటూ ఊహించుకుంటూ అదే పదాలు యూజ్ చేయడం అనేది ఒక కాపీ క్యాట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నో డౌట్ సోనియా చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ పెడుతుంది, చాలా అద్భుతమైన పాయింట్స్ పెడుతుంది. బట్ తను ఎవరినో ఇమిటేట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఇంకేముంటుంది, ఎవరినో ఇమిటేట్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆ పర్సన్నే తీసుకొచ్చి బిగ్ బాస్లో మళ్ళీ రీఎంట్రీ లాగా తీసుకురావచ్చు, ఒక వైల్డ్ కార్డ్ లాగా తీసుకురావచ్చు బిందు మాధవిని. సోనియా ఎందుకు దానికి? మనం ఒక కొత్త కంటెస్టెంట్ చూస్తున్నాం అనే ఫీల్ రావడానికే కదా సోనియాని తీసుకొచ్చింది. ఆమె ఎవరినో ఇమిటేట్ చేసేటట్లయితే ఇంకెందుకు? సో సోనియా అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ముందుకు వెళ్ళాలండి. ఎందుకంటే తనకి చాలా స్కోప్. ప్రస్తుతానికి ఈ వీక్లో అయితే తను ఆల్రెడీ డేంజర్ జోన్లోనే ఉంది. తను వెళ్ళిపోతే షో కంప్లీట్గా సప్పగా అయిపోతుంది. ఇది ఫ్యాక్ట్. ఇది తను ఎంత నెగిటివిటీ సంపాదించుకున్నా కూడా తను ఈ వీక్ వెళ్ళిపోతే ఇప్పటి వరకు నడిచిన షో ఏదైతే బ్యాండ్ బాజా లాగా ఆ సౌండ్ అనేది వచ్చిందో ఆ సౌండ్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయి కామ్ అయిపోతుంది. మేబీ మళ్ళీ సౌండ్ రావడానికి కొత్త కంటెస్టెంట్స్ రావడమో, ఉన్న కంటెస్టెంట్స్ ఇంప్రూవ్ అవ్వడం ఇలాంటిది ఏమైనా జరగాలేమో, కానీ సోనియా వెళ్ళిపోతే డెఫినెట్లీ ఆ వెలితి ఖచ్చితంగా హౌస్లో కనిపిస్తుంది. ఇది వాస్తవం. అండ్ తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సోనియా మళ్ళీ వాళ్ళ నిఖిల్ టీంలోకి వెళ్ళాల్సి వచ్చింది. దేర్ ఇస్ నో అదర్ చాయిస్ అన్నట్టుగా. అండ్ తను ఏమంటుంది, తనని తాను ఇద్దరు కంటెస్టెంట్స్ ఈక్వల్ అంటామా, నేను 2 కంటెస్టెంట్స్తో ఈక్వల్, నాతో పోటీ పడటం అంత కష్టం అన్నట్టుగా ఆమె ఎలివేట్ చేసుకుంది. ఇది అన్నెసరీ
హైప్. ఎవరైనా నువ్వు గొప్ప అని పక్కోడు అంటే బాగుంటుంది, వాడికి వాడే అనుకుంటే వీడు పెద్ద డబ్బాగాడ్రా అని ఎవరైనా అనుకుంటారు. సో ఇప్పుడు సోనియా అదే చేస్తుంది. తను ఆల్రెడీ తోపు అని అనుకునే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి కూడా ఇప్పుడు నాకు నేనే తోపు అని అనుకుంటుంది, మనం కూడా లైట్ తీసుకుందాంరా అని కూడా అనుకునే ఛాన్స్ ఉంటుంది. సో సోనియా అది ఫస్ట్ అర్థం చేసుకోవాలమ్మా. అండ్ తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 3 టీమ్స్లో నైనిక టీంలోకి నబీల్, ఆదిత్య, సీత అండ్ విష్ణు వీళ్ళు వెళ్ళిపోతే, నిఖిల్ టీంలోకి బేబక్క, మణికంఠ అండ్ సోనియా అండ్ కంప్లీట్లీ ఫైనల్లీ యష్మి టీంలోకి అయితే శేఖర్ భాష, అభయ్, ప్రేరణ అండ్ పృథ్వీ వీళ్ళు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ జరిగిన టాస్కుల్లో ఒక టాస్క్లో నైనిక టీము, ఇంకో టాస్క్లో యష్మి టీం అయితే విన్ అయింది. నిఖిల్ టీం ఇంకా విన్ అవ్వాల్సిన అది బ్యాలెన్స్ అయితే ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ నిఖిల్ టీం ఎలా విన్ అవుద్దో. ఓవరాల్గా చాలా ఇంట్రెస్టింగ్ డిజైనింగ్ అయితే ఉంది. నాకు ఈ ప్రాసెస్ అనేది బాగా నచ్చింది. చీఫ్స్కి క్లాన్స్, మళ్ళీ వాళ్ళు ముగ్గురు 3 గ్రూప్స్గా డివైడ్ అయ్యి టాస్కులు పెట్టడం, ఓవరాల్ ఇది వెళ్ళే విధానం అయితే నాకు బాగా అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం లైకులు ఎక్కువగా కొట్టుంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తూ ఉంటాయి యూట్యూబ్లో. దయచేసి లైకులు ఒక్కటి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, లైకులు మిస్ చేయకండి. బాయ్.